మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పవాడు అండి నిజంగా. అప్పుడు ఏ కొలవృత్తులు ఉన్నారో, ఏ చెమట చుక్కలతో ఈ విశ్వసౌధాన్ని నిర్మిస్తున్నారో అలాంటి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. అలాంటి బీసీలందరినీ, ఆ కువృత్తుల వారందరినీ అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడు. అప్పుడు హిందువులు ఎవరంటే బ్రాహ్మణ్సు, క్షత్రియాసు, వైశ్యాసే. ఇంకా ఎస్సీలు ఎస్టీలు ఎవరంటే ఊరికి దూరంగా ఉన్న వాళ్ళు మన ఎస్సీలు అయితే, ఊళ్ళకి ప్రజలకి దూరంగా ఉంటూ కొండలో ఉన్న ఎస్టీలు వాడు. కాబట్టి ఓ కులవృత్తులారా, మీరందరూ ఊళ్ళకి దూరంగా ఉండొద్దు, కొండలో ఉండొద్దు, మీరు మాతో ఉండండి అని కుట్రబన్ని ఆ పెద్దలు మొత్తం ఆనాడే రౌండ్ టేబుల్ సమావేశంలోనే బీసీలకు రిజర్వేషన్ రాకుండా చేశారు. అది కుట్ర. అప్పుడు అంబేద్కర్ మహానుభావుడు ఏడ్చాడు. ఆ కుట్రలు ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్, ఇంకా జరుగుతున్నాయి. ఎందరో మహామహులు, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, సాహు మహారాజ్, ఒకలా ఇద్దరు, బిపి మండల్, కొండలక్ష్మణ్ బాపూజీ, గౌతు రచన, కృష్ణ గారు, ఇలా ఎందరో మహానుభావులు, మహనీయులు త్యాగాలతో కృషితో ఇవాళ బీసీలు భారతదేశంలో ఇవాళ మీరు నమ్మని ఎంతమంది సీఎంలు అయ్యారు. స్వతంత్రం వచ్చిన తొలినాడు మీరు నమ్మని మిత్రులరా, 14 రాష్ట్రాలు ఉంటే 14 రాష్ట్రాల వరకు సీఎంలు బ్రాహ్మణ్సే. అలాంటి దాన్ని గేమ్ చేంజర్ గా బిపి మండల్ బీహార్ లో సీఎం అయి బీసీ కూడా సీఎం అవుతాడు, గుర్తుపెట్టుకోండి అంతా చెప్పి మహనీయుడు బిపి మండల్. మహాత్మా జ్యోతిరావు పూలను ఎలా ఆరాధిస్తామో మరి బిపి మండల్ గారిని కూడా అలా ఆరాధించాలి. అంత గొప్ప కృషి చేశాడు మహానుభావుడు, అలా చేశాడు. అయితే ఈవేళ కార్యాచరణ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, అలాంటి కుట్రలు ఇంకా సాగుతున్నాయి కాబట్టి కార్యాచరణ ఏమి చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నా తోచింది నేను చెప్పేది ఏంటంటే, కామారెడ్డి సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ కన్నా మీరు అధికారం ఇస్తే మేము 42% బీసీ రిజర్వేషన్ పెడతామని చెప్పాడు ఆయన. అలా తీర్మానం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయించి రేపు వచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అనేది మీరు ఇంప్లిమెంట్ చెయ్యాలి. మీరు ఇచ్చిన మాట ఆడు తప్పొద్దు. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు, మీ మాట నమ్మి బీసీలందరూ మీకు ఓట్లు ఇచ్చాం, గెలిపించాం, అధికారం ఇచ్చాం. కాబట్టి మీరు ఆడిన మాట తప్పొద్దు. మీరు దాన్ని సాధన చేయడం కోసం ఏం చేయాలి? ఆ రోజుల్లో తమిళనాడులో విభక్షణ మమ్మల్ని తిరగడం కాదు, 69% రిజర్వేషన్స్ ని జయలలిత చైనా నుంచి ఢిల్లీ వెళ్లి పివి నరసింహారావు ముఖ్యమంత్రి గారు ఆయన పట్టుకొని 9 షెడ్యూల్లో జాయిన్ చేసి 69% బీసీ హక్కుల్ని సాధించారు. అలా మీరు సాధించండి, తీసుకొని వెళ్ళండి. ఈ నాయకుల్ని, ఈ ఎంపీల్ని, ఎమ్మెల్యేని, బీసీ నాయకులు మొత్తం కమిషన్ని అందరూ కూడా సీఎం ప్రైమ్ మినిస్టర్ మీద తీసుకుని వెళ్ళండి. మీరు నరేంద్ర మోడీ మీద తీసుకుని వెళ్ళండి. తీసుకుని వెళ్ళడమే కాదు, 40% మీరు రిజర్వేషన్ ఇప్పించండి అని వాదించండి, చెప్పండి, చెయ్యండి. అలా చేసినాడు నిజంగా వాళ్ళు ఇవ్వాలి. అప్పుడు ఇవ్వకపోతే రాజీనామా చెయ్యండి సార్, రాజీనామా చేయండి. అదో అధికారం వద్దు, మాకేమొద్దు. ఎవరైతే తెలంగాణ వాదం మీద, ఎవరైతే బీసీ వాదం మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరో అందరూ కూడా రాజీనామా చేసి సాధించండి అనుకున్నది. లేదా మేము అలా కాదు, మేము ఎన్నికలు నిర్వహిస్తుంటే మీరందరూ బాయ్కాట్ చేయండి, ఎన్నికలు బహిష్కరించండి. వీ డోంట్ వాంట్ దిస్ సార్ట్ ఆఫ్ ఎన్నికలు. మాకు మా హక్కులు కావాలి, మాకు మా 42% రిజర్వేషన్ కావాలి అని చెయ్యండి. ఇంకా కృష్ణ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని మేము మా కలిసాం అని చెప్పారు. ఆయన ఉద్యమంలో భాగంలో, పనిలో భాగంగా కలిసినప్పుడు మీరు మాకు రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పినప్పుడు అంబేద్కర్ని గుర్తుపెట్టుకున్నట్టే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం, మీరు ఏమైనా రిజర్వేషన్ అమలు చేస్తే అని చెప్పాడు. ఈసారి ఆయన నరేంద్ర మోడీ గారు ఏమన్నారండి, గడబడి చేయమన్నాడు ఆయన. ఏం గడబడి చేయాలి? ఏం గడబడి చేస్తే 6% ఉన్న ఈ బీసీలకు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ పీపుల్ దగ్గర ఉన్న వారికి మీరు 10% ఇచ్చారు. ఏమైనా ఆందోళన చేశారా? ఏమైనా ఓటు ఎక్కారా? ఏమైనా పెళ్లిళ్ళు చేశారా? ఏమైనా ఆందోళన హత్యలు చేశారా? ఏం చేయలేదే, ఏమిచ్చకుండా మీరు ఇచ్చారు కదా 10% రిజర్వేషన్ పాయింట్. 58% ఉన్న ఈ బీసీలకి ఏం అన్యాయం చేశారండి? మీరు 48% ఇవ్వడానికి ఇవ్వండి. మీరు ఆ ధర్మం కాదు. అందుకని నా విజ్ఞప్తి మిత్రులరా, ఇప్పుడు ఈ ఉద్యమం అమోఘంగా ముందుకు పడుతుంది. ఈ దశలో మొన్న ప్రజల సపోర్ట్ కూడా మీకు ఉంది. మీరు బంధు పిలిపించారు కృష్ణ గారు, మీరు బంధు పిలిపించినట్లే తెలంగాణ మొత్తం బంధు పాటించింది. ఎస్, బీసీలకు న్యాయం ఉంది, మనం సపోర్ట్ చేయాలి.
ఆయన అమోఘంగా బీసీలను సపోర్ట్ చేస్తూ మొత్తం యావత్ తెలంగాణ జాతి ప్రజలకు సపోర్ట్ చేసింది, బంధు శక్తి చేసింది. ఏ తమిళనాడు నుంచి ఎక్కడి నుంచి నేర్చుకోవాల్సిన తెలంగాణ గడ్డ ఇసలకి ఇరాన్ తెలంగాణ సాయుధ పోరాటం చేసింది, తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఒకటో తెలంగాణ అంటే ఇప్పుడు పుట్టిల్లు పుట్టి గడ్డ. అలా తెలంగాణలో ఇవాళ బీసీల కోసం కూడా అమోఘమైన ఉద్యమం చేసి మన రిజర్వేషన్ సాధించాలని, ఆ పరంగా మీరు వెళ్ళాలని ఆ దశలో భాగంగా ఒక యాదవ్ బీసీయో, ఒక గౌడ బీసీయో, ఒక పద్మశాలి బీసీయో, ఒక మున్నూరుగా బీసీయో, ఓ ముదిరాజ్ బీసీయో, ఒక నాయి బ్రాహ్మణ్ బీసీయో, ఒక చాకల్ బీసీ అని బీసీలు కాకుండా మనందరం బీసీలనే అని ఒక్క తాటి మీదకి రండి, మీ సత్తా చూపించండి. ఓట్లు మావి, సీట్లు మీవా, ఇంకా నాయకుబాయి తెలదు. ఓట్లు మావే, సీట్లు మావే అని నిరూపించండి. దానికోసం ఫైట్ చేసి ఐక్యత 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 ముందుకెళ్ళండి. లేకపోతే ఎలా ఉంటే ఏళ్ళు ఇరిచేస్తాడని పిడికిలు బిగించండి. పోరాడితే పోయేది లేదు, బాధిస్తాం తప్ప పోరాడితే వచ్చేది మనం బీసీల ఐక్యతతో పాటు మన యొక్క హక్కుల రైట్స్ పోరాడడం తప్ప. పోరాడండి, ఐక్యతతో ఉండండి. ఇదే నా విజ్ఞప్తి. థ్యాంక్స్ ఎ లాట్.